హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీం స్టే విధించింది. ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం చెట్లు తొలగించవద్దని ఆదేశించింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్ఆర్డీపీ కింద జరగాల్సిన అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను కొట్టివేయద్దంటూ కూడా హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ యొక్క పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క 35 కిలోమీటర్ల మేర యొక్క చెట్లను కూడా పూర్తిగా తొలగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపైన యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే పిటిషన్ పైన వాదనలు కొనసాగిన నేపథ్యంలో హైకోర్టు స్టే ఇచ్చింది. ఎందుకంటే చెట్లను నరకొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టు యొక్క స్టే ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఎస్ఆర్డీసీ యొక్క పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే కేబీఆర్ సంబంధించి యొక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చాలా త్వరగా కొనసాగుతున్న నేపథ్యంలో చెట్లను మాత్రం తొలగిస్తున్న నేపథ్యంలోనే హైకోర్టు సుప్రీంకోర్టులో యొక్క పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన విచారణ కొనసాగింది. ఎందుకంటే చెట్లను పూర్తిగా తొలగివేసిన నేపథ్యంలో ఇటు పర్యావరణానికి చాలా దీనికి సంబంధించి రక్షణ కోల్పోతుందనేది మాత్రం దీనిపైన వాదనలు కొనసాగాయి. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం జూలై 27వ తేదీకి సుప్రీంకోర్టు ఈ కేసును కూడా వాయిదా వేసింది. మొత్తానికి చూస్తే ఈ యొక్క ఫ్లైఓవర్ సంబంధించిన పనులు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న చెట్లను కూడా పూర్తిగా తొలగివేస్తున్నారు. తొలగివేసిన నేపథ్యంలోనే దీనిపైన సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాదనలు కొనసాగిన నేపథ్యంలోనే ఈ యొక్క సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా దాదాపు 35 కిలోమీటర్ల మేరకు కూడా పూర్తిగా చెట్లను నరికివేసిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగిన నేపథ్యంలో జూలై 27వ తేదీన ఒక కేసును కూడా వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ పవన్.